అందరికీ నమస్కారం. నేను ప్రేరణ కంబ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బిగ్ బాస్ చిటికలు. I want to start by saying thank you so much. మీరందరూ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులందరికీ నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి తిట్టి అయినా ప్రేమించి నన్ను టాప్ 4 దాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ 1.5 years అయింది హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. కృష్ణముకుంద మురారి సీరియల్తో స్టార్ట్ చేశాను తెలుగులో. అండ్ చాలా చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది 9-10 years అగో. నేను అప్పుడు స్టార్ట్ చేశాను, ఏదేదో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు యునో ఆ మంచి ఒక ప్రాజెక్ట్, ఒక ఆపర్చునిటీ సెట్ అయిపోయింది. నా 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 హార్డ్ వర్క్ కి ఒక రివార్డ్ వచ్చింది అనేలాగా ఎప్పుడు నాకు ఆ తృప్తి రాలేదు. సో కష్టపడుతూనే ఉన్నాను, కానీ అదేదో 1.5 years లో నేను ఆ తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టగానే నాకు ఇమ్మీడియట్లీ లవ్ వచ్చేసింది. అంటే ఎప్పుడు ఇన్ని ఇయర్స్ లో నేను చూడని అంత సపోర్ట్, అంత ప్రేమ మా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చారు. అండ్ నా ఫస్ట్ సీరియల్నే సూపర్ డూపర్ హిట్ చేసేసారు. దాని తర్వాత దాని నుంచి నాకు బిగ్ బాస్ ది కాల్ వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అసలు ఏం ఆలోచించలేదు. బిగ్ బాస్ అంటే ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, టీవీ ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, ఆర్డర్ చేసుకుని తినడం ఉండదు. ఇదంతా నేను చాలా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఫోన్లోనే ఉంటాను. ఎప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉంటాను, ఏదో ఒక మూవీలో సిరీస్ ఏదో చూస్తూనే ఉంటాను, ఏదో తింటూనే ఉంటాను. సో నాకు పర్సనల్ గా ఏమనిపించిందంటే ఒక ఇలాంటి ఒక హౌస్ లో లాక్ అయిపోయి ఏమీ లేకుండా, బయట వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఎలా ఉండడం అనేది నాకు ఒక చాలా ఎక్సైటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. అండ్ నాకైతే టాస్క్స్ ఆడడం లేకపోతే మాట్లాడడం చాలా ఇష్టం. అన్ని ఒక బంపర్ ఆఫర్ లాగా బిగ్ బాస్ రూపంలో వచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఛాన్స్ రాదు అని అనుకున్నా. నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఆలోచించాను, కానీ చేసేద్దాం ఏదైతే అది. నేను నచ్చితే నచ్చుతాను, లేకపోతే పర్లేదు, నేను ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేశాను, ట్రై చేశాను అన్నట్టు ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను డే 1 ఫుల్ ఎక్సైట్మెంట్ తో. నేను యాక్చువల్లీ చాలా హైపర్ గా ఉంటాను. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎవరు వచ్చినా ఎవరున్నా అందరితో కలిసిపోతాను, మింగిల్ అయిపోతాను, బాగుంటది అనేసి అలానే స్టార్ట్ చేశాను. డేస్ వెళ్తూ ఉంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. మీరు అందరూ చూసారు, రోలర్ కోస్టర్ లా అయింది నా జర్నీ. స్టార్టింగ్ లో అయితే నేను అందరితో కలిసిపోయాను. దాని తర్వాత ఏదో ఒక పాయింట్ లో చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, ఏదో మొత్తం ఒక డ్రామా ఫిల్ అయిన యాక్షన్ సినిమా అనొచ్చు, ఎమోషనల్ సినిమా అనొచ్చు, సస్పెన్స్ అనొచ్చు. ఏదేదో జరిగిపోయింది నా జర్నీలో. నన్ను బ్లేమ్ చేయడం, లేకపోతే నేను వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళని ఎందుకు తిట్టడం, టాస్క్ చేయడం, ఏడవడం, సంతోషంలో గెంతడం, అన్ని జరిగిపోయాయి నా జర్నీలో. అండ్ ప్రతిసారి నేను ఏదైనా తప్పు చేశాను అనిపించినప్పుడు నన్ను క్షమించి నన్ను యాక్సెప్ట్ చేశారు మా ప్రజలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మేము జస్ట్ బ్రతికేస్తున్నాం, ఆ లైఫ్ లో ఆ మూమెంట్ లో బ్రతికేస్తున్నాం. ఏదొస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోలో ఉండిపోతాం. కానీ ఇక్కడ బయటకు వచ్చాక, నిన్న వచ్చాక నాకు అర్థమైంది నిజంగా బయట నా కోసం ఎంతమంది స్ట్రగుల్ చేశారు అనేసి. అంటే నాకు ఆ ప్రేమను చూపించడానికి, నాకు సపోర్ట్ చేయడానికి లోపల నేను కష్టపడుతూ ఉంటే, నాకన్నా లేకపోతే బయట నా ఫ్యామిలీ కన్నా నా ఫ్యాన్స్ నా కోసం కష్టపడ్డారు. అదంతా నేను ఇక్కడ 2 days లో చూస్తూ ఉన్నా.
చాలా అంటే ఓవర్‌వెల్మింగ్ అనిపిస్తుంది. అసలు ఎలా ఎవ్ అందరికి నా కోసం ఉన్న వాళ్ళందరికీ ఎలా థాంక్ యూ చెప్పాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అట్‌లీస్ట్ మీ ద్వారా కొంచెమైనా నాకు థాంక్స్ అనిపించేది వాళ్ళ దాకా వెళ్ళాలి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను కలవలేను. నేను ట్రై చేస్తాను. కానీ ప్రతి ఒక్కరిని కలవలేను. బట్ హార్ట్‌ఫుల్లీ నా నా మొత్తం జర్నీని నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకుంటా. ఆ, నేను టాప్ 4 దాకా వచ్చాను. చాలా తక్కువ మందికి బిగ్ బాస్ జర్నీ అని వస్తుంది. దాంట్లో టాప్ 5 లో వచ్చి టాప్ 4 లో వచ్చి ఒక్కటే మహిళగా ఉండటం నా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. హా. హ్మ్. నేను వెళ్ళే ముందే నాకు కాన్ఫిడెన్స్ ఉండే. నేను వెళ్తా కప్పు కొట్టేస్తా, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసేస్తా, మా బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అనేది ఒకటి. సో నేను వెళ్ళే ముందు నుంచి ఒక మైండ్ సెట్ తోనే వెళ్ళాను. విన్ అవ్వాలి, కప్పు గెలిచి రావాలి అనేది. సో జర్నీ వెళ్తూ వెళ్తూ ఆ, నేను సర్వైవ్ అవుతూ టాస్క్ ఏది వచ్చినా అది పర్ఫామ్ చేసుకుంటూ నా నా మాట ఏది ఉందో అది గట్టిగా పెట్టుకుంటూ నాకు రైట్ అనిపించేది ప్రతిసారి నేను రైట్ అనే ఉన్నా. అది తప్పు అని చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్తే నేను అర్థం చేసుకున్నా. బట్ తప్పు అనేది యాక్సెప్ట్ చేశాను. రైట్ అనుకుంటే రైట్ మీదే ఉన్నాను. సో అలాగా నేను సస్టైన్ అవుతూ వచ్చి లాస్ట్ దాకా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ టాప్ 5 వచ్చిన వెంటనేనే ఒక హోప్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నేను వచ్చేసాను. మేబీ ఆ ఆ చిన్న హోప్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను యాక్సెప్ట్ చేశారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం దూరమే ఉంది. ఏ 5 మెంబర్స్ లో ఇంకా 4 మెంబర్స్ ని బీట్ చేసి నేను ఒక ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అయిపోవాలి అనేసి. సో అవుతుంది అనుకున్నా. బట్ లాస్ట్ లో వచ్చినప్పుడు ఆ 15th వీక్ మీరు చూసుండొచ్చు. ఆ 15th వీక్ లో నాకు దొరికిన మెమరీస్, మేము కూర్చొని హైడ్ అండ్ సీక్ ఆడాము, అవుట్ ఆడాము, కరెంట్ షాక్ ఆడాము, క్రికెట్ ఆడాము, ఏదేదో చేసాము. లాస్ట్ వీక్ పిల్లల్లా ఉన్నాము. ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా. నాకు ఆ సంతోషం వచ్చింది చూడండి. ఆ లాస్ట్ వీక్ లో వచ్చిన మెమరీస్ నేను చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నా. లాస్ట్ లో విన్నర్ అవుతానా లేదా అనేది నా చేతిలో లేదు. నేను కంట్రోల్ చేయలేను. చాలా విన్నర్ అవ్వాలి అనుకున్నా, ఆ ఫస్ట్ ఫీమేల్ అవ్వాలి అనుకున్నా. నేను కాదు, వేరే ఎవ్వరికి అక్క యాక్సెప్ట్ లేదు. గౌతమే చెప్పాడు, ప్రేరణ తప్ప అక్క అని ఎవరైనా పిలిస్తే అమ్మో అంటారు అనేసి. సో ఆ, ఇప్పుడు స్టార్టింగ్ నుంచే నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. సో మీకు బయట మీరు ఆ, బయట ఆడియన్స్ ని చూస్తూ హైప్ చూస్తూ బయట ఏమేమి పోస్టులు పెడుతున్నారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో అదంతా మీకు తెలిసింది. కానీ లోపల ఉన్న మాకు తెలియదు. మేము మాకు ఎంత వస్తుందో అది బెస్ట్ ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. మా ఆ, మా మా బెస్ట్ ఏమవుతుందో అది మొత్తం ఇచ్చేయాలి. అయితే ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అంతే. దాని తర్వాత బయట ఏమవుతుందో మాకు తెలియదు. సో మీకు నిఖిల్ లేకపోతే వైల్డ్ కార్డ్స్ వచ్చాక గౌతమ్ అనిపించవచ్చు, కానీ లోపల ఉన్న మనకి ఐడియానే లేదు దాని గురించి. ఓన్లీ ఫ్యామిలీ వీక్ లో వచ్చి ఆ టాప్ 5 గుర్రాలు పెట్టారు కదా. ఆ టైంలో ఓకే, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్ ని పెట్టారు. ప్రతి ఒక్కరు మనల్ని కూడా కొంతమంది పెట్టారు. కానీ కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ లో వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓహో, బయట ఇలా వీళ్ళ ముగ్గురికి ఒక బాగా మంచి కనెక్షన్ ఉంది అనేసి. ఆ టైంలో ఆ చిన్న నాలెడ్జ్ వచ్చింది. ఓకే, వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు, ఇంకా గట్టి ఫైట్ ఇవ్వాలి అంతే.
దానికన్నా ఎక్కువ ఏ స్ట్రాటజీ లేదు అక్కడ. వచ్చేది ఎందుకంటే అక్కడ ఉన్న కెమెరాలకి, అక్కడ ఉన్న మైకులకి నేను ఏ తేడా చేసినా మీకు తెలిసిపోతుంది. స్ట్రాటజీస్ మార్చుకోవడం ఏం లేదు. ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ గట్టి ఫైట్ ఇవ్వాలి అంతే. దానికన్నా ఎక్కువ చేయలేము కదా. టేస్టీ తేజ యాక్చువల్లీ టేస్టీ తేజ కి ఐ మీన్ మా ఇద్దరికి ముందు నుంచే తెలుసు. ఆయన మస్తు కామెడీగా ఫన్గా ఏదో జోకింగ్ చేసుకుంటూ టీజ్ చేసుకుంటూ ఇలా ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చెయ్యదు ఏంటంటే ఆయన హౌస్ లో ఆ టఫ్ ఫైట్ ఇచ్చారు చూడండి గేమ్స్ టాస్క్స్ లో. అసలు ఐ థింక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ గారు టాస్క్ లో ఆ లెవెల్ కి ఆడతారనేసి. ఎందుకంటే ఆ బస్తా టాస్క్ చూస్తే మెహబూబ్ అండ్ గౌతమ్ అసలు మస్తు టఫ్ మాచో మెన్ అనుకున్న వాళ్ళు కూడా ఓకే మేము ఈ గేమ్ నుంచి ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటామనేసి అవినాష్ అండ్ తేజని పెట్టారు. వాళ్ళు గౌతమ్ అండ్ మెహబూబ్ కన్నా బెటర్ గా పర్ఫామ్ చేసింది తేజ అవినాష్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు. సో నేను తేజ చాలా సార్లు చెప్పాను వాడు బ్రెయిన్ లో చాలా స్మార్ట్, కానీ ఈ సీజన్ లో టాస్క్ లో కూడా ప్రూవ్ చేసుకున్నాను ఆయన చాలా స్ట్రాంగ్ అనేసి. మధ్యలో నాతో గొడవ పెట్టుకున్నాడు, ఎక్కడ మధ్యలో ఊరుకోకే గొడవ పెట్టుకున్నాడు. బట్ ఆయన అది ఆ పాయింట్ లోనే మా ఎవ్వరికి హౌస్ లో ఏదేదో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్ లో కోపం వస్తుంది, ఏదేదో ఎమోషన్స్ వస్తాయి. కానీ ఒక 10 minutes తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి నార్మల్ గా హ్యాపీగా ఉన్నాము. అదే మంచి ఫ్రెండ్, మంచి కామెడీ పర్సన్, మంచి ఆయన. నేను చూడండి, నేను ఈ ఆపర్చునిటీ తీసుకుని ఇప్పుడే చెప్పేస్తున్నా. నా ప్రకారం ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి, స్టార్టింగ్ నుంచి సాలిడ్ గా సోలో గేమ్ ఆడింది నేను. నా దృష్టిలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేశాను. సో ఓజీస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పారు ఈ సీజన్ 8 అనేది మొత్తం క్లాన్ గేమ్ అనేసి. సో ఓజీస్ రాయల్స్ ఉన్నంత సేపు మా టీం కోసం, లేకపోతే మా క్లాన్ కోసం ఎంత లాయల్ గా, ఎంత ఆనెస్ట్ గా, ఎంత కష్టపడాలో ఓజీస్ కోసం నిలబడాలి. కానీ ఓజీస్ రాయల్స్ ఇద్దరు కలిసిపోయి బీబీ క్లాన్ ఎప్పుడు అయ్యారో మొత్తం మన వాళ్ళే. సో అప్పుడు దాకా నాకు గట్టిగా క్లోజ్ అయిన వాళ్ళు ఓజీస్ లో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు దాకా ట్రావెల్ చేశారు. దాని తర్వాత కలిసిపోయినప్పుడు అది ఏ పాయింట్ లో అయిందో తెలియదు కానీ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళతో నేను మాట్లాడడం ఇంకొంచెం స్టార్ట్ అయిపోయింది. అండ్ సీజన్ అయ్యే లోపల నాకు అందరికన్నా ఎక్కువ కనెక్ట్ అయింది మా ఓజీస్ గ్యాంగ్ నుంచి నవీన్, అండ్ మా వైల్డ్ కార్డ్స్ రాయల్ క్లాన్ నుంచి రోహిణి, తేజ, అవినాష్. సో నాకు అందరితో మంచి బాండింగ్ ఉంది. ఈ పాయింట్ లో లేకపోతే ఒక పాయింట్ తర్వాత ఓజీస్ అండ్ రాయల్స్ అనేది వెళ్ళిపోయిందండి, మొత్తం బీబీ హౌస్ అంతే. సో ఆ బీబీ హౌస్ లో నాకు వీళ్ళందరూ చాలా కనెక్ట్ అయ్యారు, చాలా ఫేవరెట్. యష్మిని అయితే స్టార్టింగ్ నుంచే ఉంది. సో యష్మి, నవీన్, రోహిణి, అవినాష్ అండ్ తేజ. విష్ణు ఒకలాగా నాలాగే, ఇన్ ద సెన్స్ మనసుకి ఏది అనిపిస్తే ఇమీడియట్ గా అలానే చెప్పేస్తుంది, ఆలోచించదు. నేను కూడా అలాగే. కానీ అభిప్రాయం అంటే షీఈ్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఏది అనిపిస్తే అది చెప్పేస్తుంది. కోపం వచ్చిందంటే గట్టిగా కోపం ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ గా ఉన్నప్పుడు ఆమెలో ఆ చిలిపితనం, ఆ చిన్న పిల్ల అది ఆ చిన్న పిల్లలాగా ఉండటం, ఆమెకు ప్రేమ చూపించాలంటే నేను చెప్తున్నా, నేను చూసిన దాంట్లో అందరికన్నా ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది ఆమె. మిమ్మల్ని ఎక్కడో పెట్టి చూసుకుంటది, అలానే కోపం తెప్పించారనుకోండి అయిపోయింది. సో షీఈ్ అ వెరీ జెన్యున్ పర్సన్ అయితే. జస్ట్ అక్కడ సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అయ్యేది అంతే.
ప్రతి ఒక్కరు వాళ్ళలాగా రియాక్ట్ అవుతారు. బట్ మీరే మీరేం ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేసుకోవడమే కదా రియల్. కోపం వచ్చినప్పుడు కోపం, ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ. మీకేం తెలియాలి దాని గురించి చెప్పండి, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, మొత్తం చూసారు. అదే మీరు చూసినట్టు ఫస్ట్ దోశ దాంట్లో నేను ఏం రియాక్ట్ కాలేదు అక్కడ జరిగినట్టు. కానీ ఒక్కొక్కసారి హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మీ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మా మైండ్లో మేము ఒకటి ఫిక్స్ అయిపోయి ఇలానే జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఇలానే చేస్తున్నారు, వీళ్ళకి మేము నచ్చట్లేదు, ఇలా ఏమైనా అనుకుంటే వాళ్ళు ఏం చేసినా అదేలాగా చూసుకుంటాం. వాళ్ళు మంచిది చేసినా ఎందుకు మంచిది చేస్తున్నారు, వీళ్ళకి నేను ఇష్టం లేదు కదా ఎందుకు మంచిది చేస్తున్నారు, చెడేమో అని అనుకుంటాం. అది ఆ పాయింట్ లో ఆమెకు అలా అనిపించింది. మేబీ నాకు దోశ ఇవ్వాలని లేదు అని అనిపించింది. సో నేను ఎలా వేసినా ఆమెకు అది కొంచెం తప్పు అనిపించింది. దాని తర్వాత ఆమె రియలైజ్ అయ్యి నార్మల్ అయిపోయాం, సారీ అట్లా చెప్పింది, నో ప్రాబ్లం. సో కానీ నేను చెప్తున్నా, ఈ తేజతో సహా ఇట్లా తేజ ఈ తేజతో సహా అందరికీ తెలుసు. నేను కిచెన్ లో ఉంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటానండి, ఎందుకంటే అక్కడ పరిస్థితి, అక్కడ టైమర్ ఉంది, రేషన్ ఇంతే ఉంది, మొత్తం అందరికి చేయాలి. నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను అండ్ అక్కడ కూడా స్ట్రిక్ట్ ఉంటాను. వీళ్ళకి ఏం తెలిసిపోయిందంటే అబ్బా ప్రేరణ కిచెన్ లో వస్తే స్ట్రిక్ట్ ఉంటది, ఆడుకోవచ్చు ఈమెతో అనేసి ఆడేస్తున్నారు. బట్ నో వరీస్, లాస్ట్ లో అంత మంచిగా జరిగింది. సో నో కంప్లైంట్స్ అలా. అంటే అసలు మాటలే లేవు. మీరు ఇప్పుడు అడిగారు కదా మీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఓజీస్ లో అయ్యారా రాయల్స్ లో అయ్యారా అనేసి, అన్నిటికన్నా ఎక్కువగా ఒక ఫ్రెండ్షిప్ అంటే కూడా ఓకే అండి, కానీ అక్కడ యానివర్సరీ ఉంది, బయట నుంచి మేము ఏమీ చేయలేము, నేను శ్రీపద్తో కలవలేను, ఏమి ఆర్డర్ చేయలేము, ఏ పార్టీ చేసుకోలేము. కానీ మాకు ఉన్న దాంట్లో ఏమైనా చెయ్యాలి అని వాళ్ళు అనుకోలేదు అంటే కూడా పర్లేదు, కానీ వాళ్ళు ఉన్న దాంట్లో ఆమె సంతోషం కోసం ఏదో ఒక చిన్నగా స్వీట్ తయారు చేయడం, అది కూడా ఏంటి బ్రెడ్ అండ్ జామ్, వాళ్ళ అది ఆలోచించేనే నాకు చాలా ఇయర్ పట్టి తీసి దానికి నెయిల్ పాలిష్ అంటించి క్యాండిల్ లాగా పెట్టారు. అసలు వాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారా అంటే అది నేను మాటల్లో చెప్పలేను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే అది చెప్పలేని ఫీలింగ్. నా కోసం చిన్న చిన్న జెస్చరే, కానీ వాళ్ళు నా కోసం అంత చేశారు అనేది నేను చెప్పలేనండి. ఇట్ వాజ్ వెరీ స్పెషల్ ఫీలింగ్. నా నా యానివర్సరీకి హైలైట్ అదే, శ్రీపద్ నాతో ఆ రోజు లేకపోయినా వీళ్ళందరూ కలిసి నాకు ఒక మంచి రోజు ఇవ్వాలి అనుకున్నారు. సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ తేజ, రోహిణి, నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఆయన సూపర్ క్రౌడ్ ఉన్నారు, అబ్బా అంటే నా వైఫ్ కన్నా ఎవరు ఎక్కువ లేరు అనే ఫీలింగ్ లో ఉన్నారు. టాప్ వన్ ఆయన ప్రకారం నేను టాప్ వన్. ఇప్పుడు ఓటింగ్ నన్ను అక్కడ దాకా తీసుకురాలేదు, 4 లో వచ్చాను, కానీ ఆయనకున్నంత సంతోషం, ఆయనకున్నంత గర్వం నా మీద ఐ థింక్ ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన నువ్వు ఈ బెస్ట్ చేసావు, ఒక బెస్ట్ అమ్మాయిగా, ఒక బెస్ట్ భార్యగా, ఒక బెస్ట్ కంటెస్టెంట్ గా నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు. అక్కడ విన్ అయ్యేది మీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. మేము ఓట్ చేయగలిగేది మేము చేసాం, మేము సపోర్ట్ చేయగలిగేది మేము చేసాం, నువ్వు ఆడేది నువ్వు చేసావు, ఇంకా ఇంకా ఏం చేయగలను. సో ఆయన కూడా ఒకటి అడిగారు, ఒక ఆడపిల్లగా ఎంత చెయ్యొచ్చో నువ్వు చేసేసావు, ఇంకా నువ్వు ఏం చేస్తే నువ్వు విన్నర్ అయ్యేదాన్ని, నువ్వు అంతా చేసేసావు. సో
ఆయన నేను ఆ నంబర్ లో లేకపోతే ఆ కప్పు నా దగ్గర లేదు, కానీ ఆయన ప్రకారం నేను గెలిచేసాను. సో వెరీ హ్యాపీ. నేను కూడా ఆయన కూడా వెరీ హ్యాపీ. నేను టాప్ ఫైవ్ వచ్చిన వెంటనే హీ వాజ్ వెరీ ప్రౌడ్. దాని తర్వాత మా చేతుల్లో లేదు కదా. బిగ్ బాస్ లో 1% నబీల్. ఓకే, ప్రేరణ, నిఖిల్ అయితే ఉంటాడు, నబీల్ ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నబీల్, వాడు కూడా ఉంటాడు. తేజ పిచ్చి పిచ్చిగా ఆడతాడండి, వాడు ఉంటాడేమో. ఇంకొకరు వైల్డ్ కార్డ్ నుంచి ఈ మధ్య గౌతమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. గౌతమ్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ లో ఐ థింక్ నిఖిల్ అండి. నిఖిల్ ఫోర్త్ ప్లేస్ లో వెళ్ళిపోయింది. ఐ థింక్ ఫస్ట్ లో ప్రేరణ అనే అమ్మాయి వస్తుంది. వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను ప్రొడ్యూసర్ కాదండి, నేనే హోస్ట్ కాదు. వాడిని పిలిస్తే చూద్దాం. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా నచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో. అది నాకు ఏ విధంగా అరే మళ్ళీ చెయ్యాలని లేదు అలాంటి లేదు. ఇంకోసారి పెడితే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త టాస్క్లు ఉంటాయి, కొత్త గొడవలు ఉంటాయి, కొత్త ఎమోషన్స్ ఉంటాయి. సో ఇంకోసారి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళను అన్నానంటే జస్ట్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ లోపల జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను అనుకోండి, నువ్వు బయటనే ఉండమ్మా, ఇంకా ఇంటికి రాకు అనేసారు శ్రీపతి. నెగిటివ్ కదా, ఏ మెమరీ? కానీ ఆ డేట్ అరేంజ్ చేసింది ఎప్పుడండి? ఎప్పుడో చేశారు. నా యానివర్సరీ రోజు ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇంకో యానివర్సరీ అయినా పాపం ఆయనతోనే ఉండాలి ఆ రోజు అనుకుంటున్నా, అంతే. నెగిటివ్ ఏం లేదు. అబ్బా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. నాకు దోశలే వద్దు అసలు. నేను ఇడ్లీ తింటాను కానీ తేజ, ఇడ్లీ తింటాను నేను. దోశలు వద్దు నాకు దోశలు వద్దు, సీతాఫలం వద్దు, అండ్ బజ్జీలు వద్దండి. నేను డయట్ లో ఉన్నా. నేను సాలెడ్లు ఇడ్లీలే తింటా. చపాతి కూడా ఏమొద్దు నాకు ఫుడ్ వద్దు, నాకు కిచెనే వద్దండి. శ్రీపాదు అండ్ బోట్లు, కప్పులు, డబ్బులు, ఫ్యామిలీ. వచ్చినప్పుడు వస్తామండి. మీరు ఎలా అనుకున్నారంటే 1 year అయిపోయినట్టు. 100% ఉన్నామండి. అంటే 105 days ప్రతిరోజు వాళ్ళతోనే మాట్లాడడం, లేవడం, పడుకోవడం, తినడం అంతా వాళ్ళతోనే చేసాము. బయటకు వచ్చాక ఒకలా అనిపిస్తుంది వాళ్ళు లేకుండా. సో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అరే ఏంటి వాళ్ళతో మాట్లాడే కదా బయటికి వచ్చాము, మళ్ళీ ఎందుకు అంటే అలవాటు అయిపోయింది. బూస్ట్ అండి. లేదు, నా ఎనర్జీకి నేనే కారణం అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యాను. ఐ వాజ్ ఆల్వేస్ అథ్లీట్ గా ఉన్నాను, రన్నింగ్ లో ఉన్నాను, జంప్, లాంగ్ జంప్, హై జంప్ అన్నిట్లో ఉన్నాను స్పోర్ట్స్ లో. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ స్పోర్ట్స్ మెన్షిప్, ఫైట్ చేయాలి, ఏది ఆడినా గెలిచేయాలి అనే ఫైర్ చిన్నప్పటి నుంచే ఉంది. అది జస్ట్ కంటిన్యూ అయిపోయిందంటే దీనికి చాలా హెల్ప్ అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ